రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన పోయి కూటమి ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, మరీ ముఖ్యంగా వ్యాపార వర్గాలు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు వన్ టౌన్లో పెద్ద వంతెన వద్ద నుంచి గురువారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి షాపుకి వెళ్లి వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి చోట ఆయనకు వ్యాపారులు బ్రహ్మరథం పట్టారు, భారీగా స్వాగతం పలికారు. తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ గడిచిన 4 రోజులుగా ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పోయి కొత్త ఉత్సాహం కనబడుతుందని అన్నారు. నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ అరాచకాలు తలుచుకుని భయభ్రాంతులకు గురైన సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఇప్పటికే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తన ఎన్నికల ప్రచారం పూర్తయిందని, అయితే కొత్తగా ఇచ్చిన హామీలను ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో మరోసారి వ్యాపారులను కలవడం జరిగిందని పేర్కొన్నారు. ఆయన వెంట జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, కొట్టు మనోజ్, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఓటేయాలని ఎవరికి వాళ్ళ నిదానం ఇస్తున్నారు. పక్క ఇంటి వాళ్ళకు కూడా మేము చెప్పే ఇస్తానంటున్నారు. ఒక్కొక్కరు 10 ఓట్లు అయితే వాళ్ళలో ఉన్న ఆక్రోశం, ఆవేశం బయటకు వచ్చినాయి. 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పరిపాలన సాగుతుందో ఈ రాక్షస పరిపాలన సాగనప్పడానికి ఈ 2 రోజులు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. తప్పనిసరిగా మళ్ళీ ఇటువంటి రాక్షస పరిపాలన చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏమవుద్ది అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంది. ఈ రోజున భయానక వాతావరణంలో ఏదైతే 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడో, బానిసత్వంగా ప్రజలు చూశాడో, భయపెడుతూ ఇది రాదు అది రాదు అని చెబుతూ కేసులు పెట్టి అనేక విధాలైన ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరి గుణపాఠం ఏ విధంగా చెప్తారనేది మే 13వ తారీఖు తెలుస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా డిపాజిట్ రాని పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఓటేసే విధంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఏదైతే మంత్రి పదవులు చేసిన వాళ్ళకి కూడా డిపాజిట్లు రాని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఓడిపోతామని చెప్పి తిరగడం కూడా మానేశారు. ప్రజలు ప్రజాస్పందన వాళ్ళకి అర్థమైపోయింది. ఇక నాయకులు బయటికి రావట్ల, వాళ్ళు కూడా మీరే గెలుస్తారులేండి, ఏం చేస్తామనేది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విముఖత వహించి ప్రజలు ఏ విధమైతే తిరుగుబాటు చేశారో ఇవాళ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరో లేకపోతే వాలంటీర్లతో వాళ్ళందరూ కూడా స్లిప్పులు పంచుకుంటున్నారు. తప్పనిసరిగా వాలంటీర్ల చేత కూడా బలవంతంగా ఏదైతే రిజైన్ చేయించారో తప్పనిసరిగా వాళ్ళ చేత బలవంతంగా చేయించుకున్న ప్రతి వాలంటీర్ని కూడా తప్పనిసరిగా మళ్ళీ మేము ఉద్యోగాలు తీసుకుంటాం. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రజల పక్షాన్ని నిలవండి, తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను న్యాయం పక్కన ఉండమని కోరండి, ప్రజలను మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమనండి, ప్రజలకి నిబద్ధతగా ఉంటే నాయకుడిని ఎన్నుకోమని చెప్పాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.